హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మరో సెషన్ ఇంపాక్ట్ టీటీడబ్ల్యూఎస్ 201 బ్యాచ్ 28 days కంప్లీట్ చేసుకుంది. ఈ రోజు వచ్చేసి మనం ఆఫ్లైన్ లో ఎలా ఉండాలి, ఆఫ్లైన్ కాకుండా మనం ఒక ట్రైనర్ గా ఎలా ఉండాలి, ట్రైనర్ ఎలా ఉంటారు. ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. కంటెంట్ ఎలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన టాకింగ్ ఎలా ఉండాలి, వాయిస్ ఎలా ఉండాలి, మన ఎమోషనల్ ఎలా ఉండాలి, మన రిలేషన్స్ ఎలా ఉండాలి, ఇలాంటి మెనీ మెనీ డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకున్నాం. అట్లనే మనం ఎలా ఉండాలి, ఒక యాజ్ ఏ ట్రైనర్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అనే సెషన్ ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈ సెషన్ చెప్పడానికి వచ్చిన పెరుమండ్ల సార్, శ్రీనివాస్ పెరుమండ్ల, పెరుమండ్ల సార్ అని పిలుస్తూ ఉంటాం మేము. మాకు ఎంతో ఇంపార్టెంట్ అయిన వ్యక్తి సార్. వచ్చేసి పర్సనల్ గా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. గ్యాస్ ఏజెన్సీ ఉంది. గ్యాస్ ఏజెన్సీలో మహిళలకి గ్యాస్ వాడటం యొక్క ఉపయోగాలు, దాంట్లో వచ్చే ప్రమాదాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే వాటి గురించి చాలా బాగా సెషన్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలానే సార్ ఇంపాక్ట్ లో 53 బ్యాచ్ లో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా అయ్యారు. మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్ లో బాగా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఆఫ్లైన్ సెషన్ కి సార్ లేనిది జరగదు. ప్రతి ఒక్క ఆఫ్లైన్ సెషన్ లో 2 days సాటర్డే సండే వచ్చింది అంటే సార్ ఆఫ్లైన్ లో కలుస్తారు మనకి. అండ్ గంపా సార్ కి చాలా ఇష్టమైన వ్యక్తి. అలానే మా అందరికి మేము ఇక్కడ ఉన్నాము అంటే వన్ ఆఫ్ ద రీజన్ పెరుమండ్ల సార్. రీసెంట్ గా చెప్పాం కదా, మాకు ఒక అవార్డు వచ్చింది మనలో ఒకరి ప్రోగ్రామ్ ద్వారా. 2202 days చేసాము. దానివల్ల మాకు అవార్డు వచ్చింది. కన్వెన్షన్ లో, ఇంపాక్ట్ కన్వెన్షన్ లో తీసుకున్నాము అని అంటే సార్ ఇచ్చిన ఛాన్స్ వల్ల మార్నింగ్ డిజైనర్ టాక్ లో 202 days మేము చేయగలిగాం. దానికి సారే మాకు ముందుండి ఒక గురువుగా, ఒక మెంటర్ గా ఎక్కడ ఏం చేయాలి, ఎలా చెప్పాలి అనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా వివరిస్తారు. సార్ని నమ్ముకొని వెళ్తే సార్ ఎంత బాగా హ్యాండ్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు అని అంటే, సారు మాటలు చెప్పలేం, మాటలు రావు, అలా మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇలా మీ ముందుకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తో నేను వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. ఎక్సలెంట్ సార్. నేను నేను ఇంకా మీతో మాట్లాడాలని అంటే చాలా ఉంటాయి మీతో మాట్లాడాయి, కానీ మన ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీ విషయాలు ఎలా ఉండాలి, మనం ఒక ట్రైనర్కి ఎలా ఉండాలి అనేది ఆ, మీరు చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సార్ది ఒక సిగ్నేచర్ ఉందండి. ఆ సిగ్నేచర్ ఏంటి అని అంటే అందరు వీడియోస్ ఆన్ చేసుకుంటే ఆ సిగ్నేచర్ ని చేద్దాము. సార్ చేస్తారు, అప్పుడు చేద్దాము. అప్పుడు చేసినప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అండర్ లో మేము చాలా బ్యాచెస్ గా, మాకు మెంటర్ గా ఉన్నారు సార్. తర్వాత సార్ అండర్ లో రామ్ సార్ ఇన్ఛార్జ్ గా, నేను కో ఇన్ఛార్జ్ గా, కోఆర్డినేటర్ గా వర్క్ చేసాము. సార్ చేసి అంటే సార్ అండర్ లో మేమేం చేసాము అని చెప్పడం అవుతుంది, మా గురించి చెప్పడం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదట్లో మేము ఏం పని చేస్తున్నా కానీ మామూలుగా మనం ఏదైనా పూజ చేసినా ఇంటి ముంగట ఒక తులసి మొక్కను ఎట్లయితే మనం ఆరాధిస్తామో అట్లా ప్రతి విషయంలో కూడా మా తులసమ్మ మాకు ప్రతి కార్యక్రమానికి ఇంటి ముంగట తులసి చెట్టు ఉన్నట్టుగా తను కూడా తులసిలాగా ఉంటుండే. పేరు కూడా అందుకే తులసి. సో ప్రతి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా మేము కూడా దిగ్విజయంగా ఇంత ముందుకు వెళ్ళామంటే తులసి మరియు రామ్ ఇద్దరు సీతారాముల్లాగా చాలా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అండ్ అవార్డు తీసుకునడానికి జస్ట్ వెనకాల మాత్రమే మేము ఉన్నాం కానీ సర్వము మీరే అయి సర్వం మీరే చేశారు కాబట్టి దట్ క్రెడిట్ గోస్ టు 100% మీ ఇద్దరికి మాత్రమే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు అద్భుతమైన బ్యాచ్ మా రామ్ మరియు తులసి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇట్స్ అ గ్రేట్ అమేజింగ్ బ్యాచ్. ఎందుకంటే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి మా రామ్. అండ్ ఇక్కడ రామ్కు మరియు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సెషన్లోకి వెళ్దాం. ఎస్ మా వాళ్ళ ఇంకెవరైనా వస్తున్నారా? మనం వెళ్ళిపోదాం.
వెళ్ళిపోండి సార్, వాళ్ళు జాయిన్ అవుతే వస్తా అన్నారు. రైట్. సో ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేసుకునే కంటే ముందు ఒక చిన్న శ్రీశ్రీ గారి కూడా దాంతో పలుకుతాం. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంది. ఆ నెత్తురితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం అని తెలుసుకో అని చెప్పేసి అలనాడు శ్రీశ్రీ గారు అన్నారు. అలాగే అప్డేట్ కండి, అప్డేట్ కండి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు అని చెప్పేసి ఈనాడు మన గంపా నాగేశ్వరరావు గారు తన నేర్చుకున్న జ్ఞానాన్ని ఉచితంగా నా తెలుగు ప్రజలకు అందించాలని ఒక మంచి సంకల్పంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించి మనందరికీ ఉచితంగా జ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, అద్భుతమైన ఇన్ఛార్జెస్ రామ్లోక, రామ్ తులసి గారికి మరియు మెంటార్స్ అందరికీ నమస్తే తెలియజేస్తూ, అంతేకాకుండా మీరు ఉంటేనే మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మీ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద సెషన్. ఎస్. సో నా పేరు శ్రీనివాస్ పెరుమన్ల. మేడం గారు చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. గ్యాస్కి సంబంధించి సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా మహిళలు గ్యాస్ ప్రమాదాల బారిన పడి ఎంతో మందిని నేను చూశాను. వారికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, కొంచెం శరీరం కాలిపోయి, ఒళ్ళు కాలిపోయి, కొంతమంది ప్రాణాలే పోయాయి. సో అలాంటి సందర్భంలో ఒక అవేర్నెస్ కండక్ట్ చేయాలని చెప్పేసి దాని మీద ఒక ఇంట్రెస్ట్ తోటి అంత సెర్చ్ చేసి, రీసెర్చ్ చేసి ఆ ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళడం జరిగింది. ఎన్నో వేల మందికి అయితే క్యాంప్స్ కండక్ట్ చేశాను. స్టార్టింగ్ అంటే మామూలుగా దాంట్లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలు, మంచి సబ్జెక్టుకు సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంది. కానీ అది ఇండివిజువల్గా 1-1, పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్ మాట్లాడేది ఉంటుండే నేను. కానీ తర్వాత ఏమైంది, అనుకోకుండా ఒకరోజు హెడ్ ఆఫీస్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాము మనము, ఒక గ్రూప్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో అందరికీ చెప్తాము అనేది ఒక ప్లాన్ చేశారు. దాంట్లో ఎవరైతే సూటబుల్గా ఉంటుందంటే శ్రీనివాస్ పెరుమాన్లా అద్భుతంగా సబ్జెక్ట్కి సంబంధించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది కదా, తనతోటి మాట్లాడిద్దాము ఆ గ్రూప్ మీటింగ్లో, అందరికీ అవేర్నెస్ చెప్పిద్దామని చెప్పేసి అంటే నాకు అడిగారు. అదేమున్నది, మనము రోజు లేస్తే మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మీరు మాట్లాడతారు కదా, ఒక 1-1 మాట్లాడమంటే గంటలు గంటలు, రోజులు రోజులు అలా 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 మాట్లాడతారు కదా, నాకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ఏముంది అన్నాను. తర్వాత ఓకే, ఆ రోజు రానే వచ్చింది. ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ తీసుకున్నారు. అక్కడికి అందరం వెళ్ళాము. వెళ్ళి చూసిన తర్వాత చాలా పెద్ద కమ్యూనిటీ హాల్, దాదాపు 350-400 మంది, అందరూ గృహిణులే, లేడీసే. అయ్యో ఇదేంది అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది అప్పుడు. ఎప్పుడు లేని కడుపు నొప్పి, ఎప్పుడు లేని హెడేకు, ఇదేందబ్బా కొత్త కొత్తగా అనిపిస్తుంది శరీరంలో, ఏమో అవుతుంది అనుకున్నాను. వాళ్ళందరినీ ఎలా అలా చూస్తుంటే అలా అలా టెన్షన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అయినా కానీ నాకు వచ్చలే, సబ్జెక్ట్ వచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. అటు పిమ్మట మెల్లమెల్లగా కార్యక్రమం వచ్చేసింది. తర్వాత నన్ను పిలిచారు. ఆనవాయితీ ప్రకారం వెళ్ళి స్టేజ్ మీదకి, అప్పటి వరకు వాళ్ళు ఒకరికో ఇద్దరికో ముగ్గురితోటో మాట్లాడిన నేను అలా స్టేజ్ మీదకి వెళ్ళి ఇలా ముఖం తిప్పి అందరిని చూడగానే 200-300 మంది
అందరూ అలా ఏం చెప్తారా అని ఆశ్చర్యంగా అలా చూస్తున్నప్పుడు నేనేం చెప్పాలో నాకు అర్థం కాలే. ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ అది ఎంత ట్రై చేసినా ఇది దాటి రావట్లేదు. తర్వాత ఆలు ఈలు అన్నీ వస్తున్నాయి. ఉ, ఏ బి సీలు అన్నీ వచ్చేస్తున్నాయి, సోలు వస్తున్నాయి. తర్వాత ఈలోగా అలా అధిగమించుకొని కంట్రోల్ చేసుకొని అలా మాట్లాడాను, చెప్పాను. అయ్యిందిలే కార్యక్రమం అని అనిపించుకున్నాను. కార్యక్రమం అయ్యిందిలే అనిపించుకున్నాను. అటు పిమ్మట నాకు అనిపించింది, అవును దీనికి కూడా ఒక ప్రొఫెషనల్ గా ఏదైనా నేర్చుకుని ఉంటే బాగుంటది కదా అని. ఆ సందర్భంలో నాకు దొరికిన అవకాశమే ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ ద్వారా ఒక లింక్ వచ్చింది. నేను మెగా ఇంపాక్ట్ అటెండ్ అయినప్పుడు దాని ద్వారా జాయిన్ అయ్యాను. సో తర్వాత మెల్లిమెల్లిగా నా మాట్లాడే విధానాన్ని నేనైతే డెవలప్ చేసుకున్నాను. ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను ఎంత డెవలప్ అయ్యానా కాలేదా అనేది మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. ఎస్, ఓకేనా? యా. కాస్త నేను రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆశాజీవిని అనమాట. నేను చెప్పే మాటలు మీకు ఓకే అనిపిస్తే ఇలా థమ్స్ అప్ ఇవ్వండి, లేదు బాగలేదంటే డౌన్ అవ్వండి, మొత్తానికి ఏదో ఒకటి అనండి. ఎస్, సూపర్. ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన సెషన్ ఏంటి? మీ సెషన్ ఏంటి అమ్మ? నేనైతే మాట్లాడుతున్నాను, స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా మాట్లాడాలంటే ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలని. మరి ఈరోజు సెషన్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? స్టేజ్ ఫియరా, లేకుంటే బాడీ లాంగ్వేజా, లేకుంటే వాయిస్ మాడ్యులేషనా? ఏ సబ్జెక్ట్ అనేది ఈరోజు మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఇది చేస్తాను. కార్పొరేట్ గ్రూమింగ్ సార్. అయ్యో, నేను చెప్పిన ఏం కాదా సార్? కాదు సార్, కొత్తదే సార్. మీకు తెలిసి ఉంటుంది సార్, ఇది మీరు ఏదైనా చెప్పగలుగుతారు. ఆ స్టేజ్కి అయితే మీరు వచ్చేసారు సార్. సూపర్ సార్ వెంకటరమణ గారు, అద్భుతం. ఇంకా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మ, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి అసలు? ఇది ఐడియా ఎనీ? కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఒకరికి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు వచ్చారంటే మిమ్మల్ని ఆపడం మాకు కష్టం. స్టార్టింగ్ ఒక 1 వీక్ వరకు అంటే మేమే కమాండింగ్ మాట్లాడండి అది ఇది అని బెదిరిస్తాం. ఎందుకంటే మీరు మాట్లాడారు భయపడతారు. ఇప్పుడు మీరు మమ్మల్ని భయపెట్టిస్తారు కాబట్టి అందరూ మాట్లాడతారు కాబట్టి తక్కువ మందికి ఛాన్స్ ఇస్తాను. రైట్, ఒక్కరు మాట్లాడొచ్చు. కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి? ఎవరు మాట్లాడతారు? హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను. ఎస్. సో మా మహిళా మనలకు ఛాన్స్లు ఇద్దాం. మేము మహిళా పక్షపాతిని అని చెప్పేసి అంటారు కాబట్టి మా పావని మేడంకి నేను ఛాన్స్ ఇస్తున్నాను. ఎస్, అన్మ్యూట్ చేసుకోమా. ఏంటి కార్పొరేట్ గ్రూమింగ్? గ్రూమింగ్ అంటే ఏంటి? కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఏంటి? మనం ఎలా రెడీ అవ్వాలి? రెడీ అవ్వడం. గ్రూమింగ్ బాగా తెలుసు, ఎందుకంటే పెళ్లిలకు అక్కడికి ఇక్కడికి వెళ్తాం కాబట్టి. సో గ్రూమింగ్, గ్రూమింగ్ అంటే మంచిగా రెడీ అవ్వడం, మంచిగా అద్భుతంగా రెడీ అవ్వడం. కరెక్ట్, 100% కరెక్ట్ అమ్మా. కార్పొరేట్ గ్రూమింగ్ ప్రొఫెషనల్ వేలో రెడీ ప్రొఫెషనల్ గా సూపర్, గ్రేట్. పావని గారికి చప్పట్లు కొట్టండి మిత్రులారా, అందరు చప్పట్లు కొట్టండి. ఎస్, డన్. ఎస్, సూపర్ అమ్మా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ నాకు చాలా మంది మా మిత్రులు అయితే కనబడుతున్నారు. వేముల సతీష్ గారు, గౌతమ్ కుమార్ గారు, ఎస్, ప్రవీణ్ గారు, యా, అండ్ రమేష్ గారు, అద్భుతమైన రాధా గారు, ఎస్, కొందరు వీడియోస్. శంకర్ రెడ్డి గారు, నమస్తే సార్. శంకర్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. సో అద్భుతమైన వ్యక్తులు అందరూ ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ నేను ముందుకెళ్తాను. కాకపోతే కొంచెం నేను ఆ 2 రకాలుగా నేను మాట్లాడతాను. నాకు మా గంప సార్ నేర్పించింది ఏంటంటే, శ్రీనివాస్, అనువుగాని చోట అధికులం అనరాదు అన్నట్టుగా నువ్వు ఎక్కడికి వెళ్తే కార్పొరేట్ లెవెల్కి వెళ్తే కార్పొరేట్ గా వ్యవహరించు, రిజోర్డ్ గా మాట్లాడు, అలా మాట్లాడు. మనం మాట్లాడుకునేటప్పుడు సరదాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ అలా మాట్లాడాలి. ఎక్కడ వెళ్తే అక్కడ మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు. ఓకే సార్ అని అలా నేర్పించారు నాకు. అలాగే ఇప్పుడు నేను 2 రకాలుగా మాట్లాడగలను. Yes. మీకు ఏ రకం కావాలి? ఎస్. సో సీరియస్ గా కార్పొరేట్ లెవెల్లో మాట్లాడండి సార్ అంటే సీరియస్ గా వెళ్ళిపోతాను. లేదు సార్, సరదాగా నవ్వుతూ నవ్విస్తూ అలా వెళ్దామంటే మనం అలా కూడా వెళ్దాం. కార్పొరేట్ లెవెల్ అంటే 1 టైప్ చేయండి, లేదు సరదాగా అంటే 2 అని టైప్ చేయండి. ఎక్కువ ఏది మెజారిటీ వస్తే దాని ప్రకారం నేను ముందుకెళ్తాను. 1 or 2 లెట్స్ సి. 1 2 2 2. ఎస్, సత్య గారు, జ్యోతి గారు 2, శంకర్ రెడ్డి గారు 2, పావని గారు 2 2 2 2. ఎస్, వెంకటరమణారెడ్డి గారు 2, సరిత రెడ్డి గారు 2, విజయ గారు
1 and 2. అది ఇది వేస్ 1 and 2. రైట్ రైట్. థ్యాంక్ యూ. ఎస్ రవీందర్ రెడ్డి గారు, రమేష్ గారు 1 and 2. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఎక్కువ సరదాగా వెళ్దాం, తర్వాత అవసరం అనుకున్నప్పుడు సీరియస్ గా కూడా తీసుకుంటాం. ఓకే, మరి మీరు సరదాగా వెళ్దాం అని చెప్పేసి నాకు మాట ఇచ్చారు. ఎక్కువ మంది సరదాగా వెళ్దాం అని చెప్పేసి, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా క్లాసులు మీకు ఎందుకంటే మేము కంటెంట్ తీయాలి, వీళ్ళకి నేర్పించాలి, ఎక్కడికో తీసుకుపోవాలని చెప్పేసి మేము ఎంత సీరియస్ గా క్లాస్ తీసుకొచ్చాం. ఇది ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఓకే, మీరు అడిగిన దాంట్లో కూడా నో ప్రాబ్లం, సరదాగా వెళ్దాం. మరి సరదాగా వెళ్దామని మీరు మాట ఇచ్చారు కాబట్టి నేను ఎలా చెప్తే అలా మీరు మసులుకోవాలి అన్న. చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్న పిల్లలాగా ఉండాలి, పెద్ద పిల్లలు ఉన్నప్పుడు పెద్ద పిల్లలాగా ఉండాలి. ఓకేనా? సరదాగా వెళ్దామా? రైట్, మాట ఇచ్చారు కదా, మరి నేను చెప్పినట్టు వింటారా? 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 ఇంకా కొంతమంది ఏం సార్ మీరు చెప్తే మేమెందుకు వినాలి, మేము వినను పో అని చెప్పేసి సీరియస్ గా క్లాస్ మాత్రం వింటుండ్రు. అంతేనా? గౌతమ్ సార్ నమస్తే సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్. సో ప్రవీణ్ సార్, రోడీ నేను ఒక చిన్న మీకు వీడియో ప్లే చేస్తా. ఎస్. జ్యోతి మ్యామ్ నమస్తే మేడం. జ్యోతి మ్యామ్, ఎస్. సో నేను ఒక చిన్న స్మాల్ వీడియో ప్లే చేస్తా, ఒక 10 seconds వీడియో. ఆ 10 seconds వీడియో ఎంత సరదాగా ఉంటుందంటే, ఒక ట్రైనర్ మామూలుగా మనము ప్రతిరోజు వారి జీవితంలో టెన్షన్ ఉంటాం. ఇప్పుడు వచ్చాం, ఆఫీస్ నుంచి వచ్చాము, లేట్ అయింది, ట్రాఫిక్ జాము, లేకుంటే ఇంట్లో పని కాలేదు, ఇక్కడ క్లాస్ టైం అవుతుంది, అబ్బా అని చెప్పేసి కొంతమంది బస్సులో ఉన్న రకరకాల టెన్షన్లతోటి ఇక్కడికి వచ్చి జూమ్ ఆన్ చేసుకోగానే తులసి మేడం అంటది, కెమెరా ఆన్ చేసుకో, ఇది చేసుకో, వాళ్ళకి పంపి వీళ్ళకి అబ్బా ఇది ఎందుకు గొడవ. రాగానే వచ్చిన స్పీకర్ రకరకాల టెన్షన్లు పెడతా ఉంటారు. ఇలా కాకుండా ఇప్పుడు మనము ఈ హాఫ్-అన్-అవర్ సెషన్ ఏదైతే ఉందో, బ్రెయిన్ అంతా కామ్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే మంచిగా వినవచ్చు కదా, మైండ్కి ఎక్కదు కదా. మరి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? టెన్షన్ రిలీఫ్ కావాలి. టెన్షన్ రిలీఫ్ కావాలంటే మీకు ఒక అద్భుతమైన మెడిసిన్, ఒక 10 seconds వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో మీరు ఏం చేయాలంటే, ఎస్, నేను ప్రిన్సిపాల్ను, నేను హెడ్ మాస్టర్ను, నేను ఇండస్ట్రియల్స్ను, నేను బిజినెస్ మ్యాన్ను, నేను గెజిటెడ్ ఆఫీసర్ను అని అన్ని పక్కకు పెట్టేసేసి జస్ట్ ఆ వీడియోలో తన హావభావాలు ఎలా ఉన్నాయో మీరు దానిలాగా బిహేవ్ చేయాలి. అతను ఒక స్మైలింగ్ వీడియో, తను నవ్వినట్టుగా మీరు కూడా నవ్వాలి. నవ్వుతూ ఒట్టి నవ్వడమే కాదు, అతను కనుబొమ్మలు మీరు కూడా కనుబొమ్మలు ఎగిరేయాలి. అతను తను నవ్వుతా ఉంటాడు, నవ్వాలి, చెంపలు ఎగిరేస్తే చెంపలు ఎగిరేయాలి. ఈ 10 seconds వీడియో అయిపోయే లోపల మీరైతే ప్రశాంతంగా ఉంటారు. ఓరి రోడి, మీరు ఓకే అంటే ఎస్. ఓకేనా? ఇంకా కొంతమంది అనట్లేదు. ఎస్. సో ఓకే, నేను ఆ వీడియో మీకోసం నేను చూస్తున్నాను. ఎస్, స్మైలింగ్ వీడియో రెడీ. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, వస్తుంది. ఓకే, వచ్చింది, కనబడుతుంది కదా స్క్రీన్ మీద. అలాగే మీరు నాకు మాట ఇచ్చారు, సేమ్ అని ఎట్లా చేసింది అట్లా చేయాలి. అట్లా చేస్తే మీరు అద్భుతమైన ట్రైనర్లు అవుతారు, #1 ట్రైనర్లు అవుతారు. రైట్, రెడీ, 1 2 3 గో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందా? బాగుంటే ఇట్లానండి. రైట్. థ్యాంక్ యూ. ఆ వీడియో నేను తులసి మేడం పంపిస్తాను. మీరు కూడా ఎక్కడైనా సెషన్ చెప్పడానికి మీరు కూడా వెళ్తారు కదా, అప్పుడు వాడుకోవచ్చు. ఇలాంటి ప్లే చేస్తే అందరు కూడా రిలాక్స్ అయ్యి మన వైపుకి వస్తారు. మన వైపుకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నది పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. ఓకేనా? డన్నా? ఎస్, థమ్స్. రైట్. ఓకే, సో ఈరోజు సెషన్ కార్పొరేట్ గ్రూమింగ్ అని చెప్పారు మేడం గారు. ఓకే, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే మనల్ని మనం అద్భుతంగా కనిపించడం, మనం
ఎక్స్టర్నల్ గా నేను అంటాను. ఇప్పుడు మీరు అంటారు, మీకు చెప్తాను, మీరు ఏదైనా సెషన్కి వెళ్ళేటప్పుడు మీరు అద్భుతంగా మంచి ఒక గ్రేట్ గా కనబడాలి, ఇట్లా చూస్తుంటే లుక్ అద్భుతంగా ఉండాలి, అబ్బా అన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి అలాంటి డ్రెస్సింగ్ ఉండాలి, అలా మెయింటెనెన్స్ ఉండాలంటే ఊరుకోండి సార్ మీరు పడే చెప్పొచ్చారు. ఆడికి ఎందుకు పోతాం మనము? ఏదైనా సబ్జెక్టు చెప్పడానికి వెళ్తాం. ఏం చెప్పడానికి? సబ్జెక్టు వెళ్తాం. టైం మేనేజ్మెంట్ గురించి పిలిచారు సార్ మమ్మల్ని, మేము వెళ్ళి టైం మేనేజ్మెంట్ చెప్తాం. టైం మేనేజ్మెంట్కు సంబంధించి మేము అవుట్పుట్ చేసాము, సబ్జెక్ట్ విన్నాము, పీపీటీలు తయారు చేసుకున్నాము, అద్భుతంగా ఉంది. ఆడికి వెళ్ళి టక 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 నాన్ స్టాప్ గంట సేపు మాట్లాడతాం. లోపల నాలెడ్జ్ ఉండాలి కానీ బయట బట్టలు మాట్లాడతాయా, కోట్ మాట్లాడుతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ గ్రూమింగ్ మాకు అవసరమా? అనవసరంగా ఒక డే వేస్ట్ చేశారు రామ్లోక గారు, తులసి గారు, మీరు అని చెప్పేసి. అయితే ఇప్పుడు మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. మీరు అంటే చెప్పమంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్పమంటారా? ఎస్, చిన్న స్టోరీ చెప్పుకొని మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. రైట్ సార్. అబ్బా ఎంత యాక్టివ్గా ఉన్నారు, అబ్బా మనసు దోచేస్తున్నారండి మీరు ఇంత యాక్టివ్గా. సూపర్. ఓకే, రైట్. సో ప్రతిరోజు మనము ఇంట్లో చూసేదే ఏంటంటే, కొందరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు షాప్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. మొత్తానికైతే మగవారు బయటికి వెళ్తూ ఉంటారు, మ్యాక్సిమం లేడీస్ కూడా వెళ్తారు. అయినా కానీ మహిళా మనులు ఏం చేస్తారంటే ఉదయాన్నే 5 గంటలకు లేస్తారు, 5 గంటలకు ఎర్లీ మార్నింగ్ లేస్తారు. లేచి వాళ్ళ రోల్ చూడండి, లేవ్వాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, అటు ప్యారలల్ గా కిచెన్ లో కూడా కిచెన్ లో వర్క్ రన్ అవుతా ఉంటది, ఇక్కడ పని మనిషిని చూసుకోవాలి, లేకుంటే మనం పని చేసుకోవాలి, లేకుంటే పిల్లల్ని రెడీ చేసుకోవాలి, ఇవన్నీ టకా టిఫిన్ చేయాలి, స్నాక్స్ అన్ని రెడీ చేసి పెడతా ఉండాలి. అప్పుడు మగ మహారాజులు ఎప్పుడు లేస్తారు? ఆ అని చెప్పేసి ఇక ఆఫీస్కి టైం అవుతుంటే మెల్లగా లేస్తారు. లేవగానే మళ్ళీ చకచక అన్ని అరేంజ్ చేయాలి. ఉమ్, ఆ బాత్రూమ్ పోవడానికి, ఆడుకోవడానికి, ఇడుకోవడానికి నీళ్లు, టవల్ అన్ని అరేంజ్ చేయాలి. అలా పోయేసి వచ్చి ఇలా వచ్చేసేసి కాఫీ, కాఫీ ఇచ్చేసేయాలి. టిఫిన్, టిఫిన్ ఇచ్చేసేయాలి. మళ్ళీ పోయి రెడీ పోయేటప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ రెడీ చేసి ఇవ్వాలి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కామన్ అంటే అటు ఇటుగా, మొత్తానికి ఇదే ఫార్మాట్ కాదు, అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. అనుకోకుండా అనుకోకుండా ఒకరోజు మేడం గారికి, అంటే మనం దేవతలు కాదు కదా, వాళ్ళకు కూడా ఏదో అనారోగ్యమో అలసటో సంథింగ్ ఏదో వస్తుంది. ఏదో వచ్చి ఆ రోజు లేవలేదు అనుకుందాం, కాస్త లేట్గా లేచారు. మీరు కరెక్ట్ ఆఫీస్ టైంకి లేచారు. లేచిన తర్వాత అలా వచ్చే వరకు నా కాఫీ లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, పని ఏం జరగలేదు. వెంటనే అసలు నువ్వు మంచివా, నువ్వు ఏమనుకుంటావు, నీకు గుర్తుందా, అసలు ఇదే నా చేసేది అని మనము అనము, అట్లా బిహేవ్ చేయము. ఎందుకంటే ఇంపాక్ట్లకు వచ్చాము, మనం ఎంతో నాలెడ్జ్ నేర్చుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఆ విధంగా ప్రవర్తించాము. ఇప్పుడు ఏమంటామంటే, కదా ఎన్నో సెషన్లు విన్నాం కదా, ఇప్పుడు ఏమంటామంటే అయ్యో బంగారం, ఏమంటారో మీ పేరు, ప్రేమగా అలా పిలుచుకొని, పర్లేదులే, నువ్వు ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నావు మా కోసం, పిల్లల కోసం, ఒక్కరోజు అలా అవుతుందిలే, నో ప్రాబ్లం. నేను వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక హోటల్ ఉన్నది, మంచి వెజిటేరియన్ హోటల్ ఉన్నది, నేను అక్కడ టిఫిన్ చేసి నేను వెళ్తానులే, నువ్వేం బాధపడదు, కావాల్స్తే నీకు కూడా తీసుకొచ్చి ఇమ్మంటావా, ఇస్తాను అంటే. మహాతల్లులు మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టరు, ఎంత కష్టమైనా వాళ్ళే పడతారు, నేను గమనించిన దాని ప్రకారం. సో వద్దులేండి అంటారు. సరే ఓకే, మీరు రెడీ అయ్యారు, వెళ్ళారు, వెళ్తున్నారు, మీ వెహికల్ అది తీశారు. తీసిన తర్వాత పోతూ పోతూ మధ్యలో ఒక మంచి అద్భుతమైన హోటల్ ఉంది, మంచి ఒక వెజిటేరియన్ రెస్టారెంట్, నీట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళారు, వెళ్ళి వెహికల్ పార్క్ చేశారు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏం చేశారు? టిఫిన్ ఆర్డర్ చేశారు. ఏం టిఫిన్ అంటే మనందరికీ ఇష్టమైన ప్రీతిపాత్రమైన దోశ, మసాలా దోశ ఆర్డర్ చేశారు. ఎస్, ఏం దోశ ఆర్డర్ చేశారు? చెప్పండి, నాకు వినబడుతుంది. ఏం దోశ? మసాలా దోశ. రైట్ రైట్, మసాలా దోశ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే వెంటనే కాస్త టైం పడుతుంది కదా, ఈ లోపల మొబైల్ తీసుకున్నారు. ఇట్లా చూడండి, ఏలా అరిగిపోయి ఉంటుంది, రీల్స్ చూసి 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 అది చూస్తా ఉన్నారు. గ్యాప్ దొరికిందంటే చాలు, అంత లోపల మీకు ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఇలా గుమ 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 గుమలాడే స్మెల్ వస్తుంది. అబ్బా అని చెప్పేసి అంటూ అలా చూశారు. అలా తలెత్తి చూడగానే అంత దూరంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మీ కళ్ళల్లో దోష పడింది.
దోశ. దోశ ఎలా ఉందంటే మామూలుగా దోశ ఇట్లా రోల్ చేసుకొని తీసుకొస్తారు కదా, అలా కాకుండా పిరమిడ్ ఆకారంలో ఇట్లా మంచిగా ట్రయాంగిల్ షేప్ లో ఇలా పెట్టుకొని ఉన్న దోశ మంచిగా రోస్ట్ అయిన, చూడడానికి కళ్ళకి ఇంపుగా అబ్బా అంటున్నారు. అక్కడి నుంచి ఆ గుమగుమ వాసనలు నాసికా పుటాలకు తగిలినాయి. ఆహా, మసాలా దోశ అని చెప్పేసి అది కూడా ఎలా ఉంది, మంచిగా అరిటాకు గ్రీన్ కింద, గ్రీన్ కలర్ అరిటాకులా మంచిగా స్టీల్ ప్లేట్లో ఇలా పట్టుకొని వస్తున్నాడు. అది చూడగానే నోట్ల నుంచి ఊరిలు వస్తున్నాయి. అబ్బా, అది రాగానే తినేద్దామని. అయితే అలవాటు ప్రకారం ఏం చేశారంటే, నా దోశ వస్తున్నప్పుడు ఎవరు తెస్తున్నారని కాస్త తల పైకి లేపుతాం కదా, మామూలే కదా అది. అలా చూసేసరికి ఒక్క నిమిషం కొంచెం షాక్ అయిపోయారు. ఏంటి అంటే, అంత దూరం నుంచి వస్తున్నాడు కాబట్టి ఆ హెయిర్ స్టైలు ఎలా ఉందంటే, ఇలా చింపిరిగా ఉంది. మీరు ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అయ్యారు, ఏందబ్బా ఇలా ఉంది అని చెప్పేసి. అయితే మీకు అది కూడా ఎలా ఉందంటే, ఆ మధ్య ఒక హనుమాన్ సినిమా వచ్చింది, గుర్తుందో లేదో మీ అందరికి ఎవరికైనా. హనుమాన్ సినిమాలో ఆ కిరాణా షాప్ అతను మెయింటైన్ చేస్తాడు. అది మిత్రుంటే పిచ్చుక వచ్చేసి గూడు మీద, ఏయ్ పో పో పోయి నా గూడే అని చెప్పేసి దాన్ని నిలబడతా ఉంటాడు. ఆ విధమైన హెయిర్ స్టైల్ ఉన్నది. Yes, ఆ విధమైన హెయిర్ స్టైల్ ఉంటే ఆయన సరేలే అంటే, బహుశా ఎర్లీ మార్నింగ్ లేచినట్టున్నది, వర్కర్లు ఏం రాలేదో, లేకుంటే వాళ్ళ ఓనర్ ఇబ్బంది పెట్టాడో, తొందరగా దూకోవడానికి టైం లేదో అయినా మనకి అదంతా అనవసరం. మనకి ఏం కావాలి, ఆకలి అవుతుంది, ఏం కావాలి, ఏం కావాలి చెప్పండి మిత్రులారా, ఏం కావాలి, దోశ. మ్మ్. మనకి దోశ కావాలి. ఆడ హెయిర్ స్టైల్ తోటి మనకేందని మీరు అర్థం చేసుకున్నారు. మంచి వ్యక్తులు కదా, అర్థం చేసుకున్నారు. ఈ లోపల ఇంకా కొంచెం ముందుకు రానే వచ్చాడు. ఇంకా కొంచెం షాక్ అయిపోయారు. అరే ఏంటిది అని చెప్పేసి. అప్పుడు ఏం చూసారంటే, ఇంక కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నప్పుడు అతను కూడా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మంచి ఒక కన్ను అయితే ఫ్రెష్ గా ఉంది, కానీ ఒక కన్నులో కొంచెం ఆ ఊసులు అంటారు కదా, కొంచెం తీసుకోవడం మర్చిపోయినట్టున్నది. ఇంకో కన్నులో ఆ ఊసులు మాత్రం ఉన్నాయి. అయినా నో ప్రాబ్లం, మనకు కావాల్సింది దోశ. దోశ ఏం కావాలి, దోశ, ఓకే డన్ అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు. దగ్గరికి వచ్చారు. ఇంకాస్త దగ్గరికి రాగానే ఇప్పుడైతే ఇంకా షాక్ అయిపోయారు మీరు. ఏంటి అంటే, ఆ రైట్ సైడ్ పడుకునే అలవాటు ఉన్నది అతనికి. పాపం రైట్ సైడ్ పడుకుంటాడు కాబట్టి, రైట్ సైడ్ పడుకున్నప్పుడు ఆ గంగా జమున సరస్వతులన్నీ కూడా ఇలా పారి అలా వెళ్ళాయి కాబట్టి ఆ తెల్లని చారలు అనేది అలా ఉండిపోయింది. సో అది చూసి కన్ఫ్యూజ్ అయిపోయారు, అయ్యో అని చెప్పేసి. అయినా నో 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 నో, దోశ నీట్గా ఉందబ్బా. దోశ మాత్రం మంచి రోస్టెడ్ అరిటాకులో చట్నీ సాంబార్ ఎంత ఎక్సలెంట్ అంటే దానికి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ ఈ గంగా జమున సరస్వతి మనకు పని లేదు. అనగానే అని అలా చూస్తూ మీరు ఉండే లోపల అతను కూడా దగ్గరికి వచ్చి ఆ దోశ తీసి మీకు ఇద్దాం అనుకున్నాడు. కానీ అంతకుముందు అక్కడ టేబుల్ మీద ఏదో అంత చెత్త ఉండినట్టు అనిపించింది. వెంటనే చాలా నీట్ అయిన వ్యక్తి కాబట్టి దోశ అక్కడ పెట్టి చెయ్యితోటి ఆ టేబుల్ క్లీన్ చేసేసి అలా రాసేసుకొని, మళ్ళీ నీట్గా ఉండాలి కదా మీకు, చెయ్యి అంతా తోడు చేసుకొని మళ్ళీ దోశ తీసి మీ ముంగట పెడుతున్నాడు. పెడుతున్నప్పుడు మీరు మరొకటి గమనించారు, ఏంటంటే అతనికి గోర్లు పెంచుతారు కదా, ఒక చిటికెనలో ఏదేదో గోరు పెంచుకునే అలవాటు. ఇంత పెద్దగా ఉంది, గోరు పెద్దగా ఉంది. కాకపోతే మనవాడు పని చేసినప్పుడు దాని లోపల ఇరుక్కున్నది అది మాత్రం తీసుకోవడం మర్చిపోయాడు. నల్ల నల్లగా గోర్లలో నుంచి అయితే అలా కనపడుతుంది. ఇంకా తీసి మీ ముంగడ పెట్టాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, రైట్, సో మీరు ఆ దోశ తినగలరా? తిన్నా గాని డైజెస్ట్ చేసుకునే ధైర్యం మీకుందా? మీరు ధైర్యం చేసి తిన్నా గానీ అది లోపల ఎంతసేపు ఆగుతుంది? ఇప్పుడు చెప్పండి, రైట్. సో అమ్మో, ఇది చెప్తుంటేనే ఇప్పుడు నా మీదనే కోపంగా చూస్తున్నారు, ఏం సార్ అసలు ఏం చెప్తుంది అని చెప్పేది. సో దిస్ ఈస్ ద స్టోరీ. అంటే నేను అనేది ఏంటంటే, మనకి ఆకలి ఎంత ఉన్నా కానీ, ఆ దోశ ఎంత నీట్గా ఉన్నా కానీ, ప్రజెంటేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. అతను ప్రజెంట్ చేసే వ్యక్తి నీట్గా ఉంటే మనం ఆ దోషని ఆహ్లాదంగా తీసుకువెళ్తాం. అలాగే సార్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఏది చెప్పమంటారు సార్, అది అట్లా చక్క చెప్పేస్తాం. లోపల నింపేసుకున్నాం ఈ 20-25 రోజుల నుంచి. అంటే దీంతో పాటుగా మనకు అంతర్ సౌందర్యంతో పాటుగా బాహ్య సౌందర్యం కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రజెంట్ చేసేటప్పుడు మనం కూడా ఆ లెవెల్ గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ దోష స్టోరీతో ప్రకారం మీకు అర్థమై ఉంటది, కంటెంట్ ఉన్నా కానీ
కట్అవుట్ అందంగా ఉండాలి. మరి ఆ కట్అవుట్ అందంగా ఉండాలంటే ఎలా ఉండాలనేది మీకు ఈ రోజు నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఓకేనా? మీరు అంటే అంటే రైట్, రైట్ రైట్ అంటారు. ఓకే. సో అదే మనకి కార్పొరేట్ గ్రూమింగ్. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటుంది. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్కి ఒక నీట్గా తను చూడగానే ఒక వైట్ బ్లేజర్ తోటి మనకు ఒక దాంతో కనపడతారు, మనం గౌరవప్రదంగా ఉంటాం. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్వకేట్ గారు వారు ఒక బ్లేజర్ వేసుకుంటారు. వాళ్ళకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక డ్రైవర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒక ఆర్మీ ఆఫీసర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ను బట్టి వాళ్ళని గుర్తెరుగుతాం, వాళ్ళని గుర్తుపడతాం మనం. సార్ అని చెప్పేసి వాళ్ళకి అనేది రెస్పెక్ట్ భావన అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం జ్ఞానాన్ని పంచడానికి సమాజంలోకి వెళ్తున్నాము, అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాము. కాబట్టి మనము నలుగురికి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం అది ఆచరించాలి, మనం అద్భుతంగా కనబడాలి. కాబట్టి ఆ డ్రెస్సింగ్ ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మీకు ఈరోజు నాకు చిన్న పీపీటీ తోటి ప్రజెంట్ చూపిస్తూ చెప్తాను నేను. ఓకే. ఇది ఏంటంటే నఖశిఖ పర్యంతం నేను చెప్పేది మీకు. ఈ డ్రెస్సింగ్ విధానం నఖశిఖ పర్యంతం ఒక ట్రైనర్ ఎలా ఉండాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో పీపీటీ ఐ థింక్ విజబుల్ వస్తుంది, కనబడుతుంది కదా? మళ్ళీ సైలెన్స్ ఉండకండి మిత్రులారా. తంబు స్ప్రైట్ మీరు మాట ఇచ్చారు, నాకు కామెడీ మంచి నవ్వుతూ పోదామని చెప్పేసి. ఓకే, ఇక్కడ దాకా నవ్వుతూ వచ్చాము, మధ్యలో ఇప్పుడు సీరియస్గా వెళ్తాము. ఓకే, నో ప్రాబ్లం. రైట్. సో మన డ్రెస్, ఒక ట్రైనర్ ఒక స్పీకర్ ఎలా ఉండాలి అనేది, ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దదండి. దీనికి కూడా ఒక 30 days మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించి చెప్పుకోవచ్చు. కానీ మనకు అంత డీప్గా అవసరం లేదు. మన ప్రొఫెషన్కి తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి, ఒక ట్రైనర్ ఎలా ఉండాలి, స్పీకర్ ఎలా ఉండాలి, బేసిక్ పాయింట్స్ మాత్రం మీకు చెప్తాను నేను ఈరోజు. జస్ట్ ఒక 20 minutes లో మన సెషన్ కంప్లీట్ అయిపోతుంది. నో ప్రాబ్లం ఫర్ దట్. సో మొదటగా మనం ఇక్కడ నేర్చుకునేది నఖశిఖ పర్యంతం అంటే కాలిగోటి నుంచి తల వెంట్రుక వరకు ఎలా ఉండాలి. దాంట్లో భాగంగా మనకి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి. ఇందాక అనుకున్నాం కదా హెయిర్ స్టైల్. ఇందులో చూడండి 1 2 3 4 5 6 7 8 ఇమేజెస్ ఉన్నాయి. 8 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 8 ఇమేజెస్ లో ఒక ట్రైనర్ కు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి మీరు చార్ట్ చేసి చెప్పొచ్చు. 1 2 3 4 5 6 ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి. లేదా ఒకరికి అన్మిట్ ఛాన్స్ ఇస్తాను, ఎందుకంటే మనం మాట్లాడడానికే ఇచ్చాం. మాటలతోటి ఆడడానికి మాత్రం ఇక్కడికి వచ్చాం. మాటలతోటి ఆడడం ఎలా నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ మాట్లాడడానికి ట్రై చేయండి. అంతే కదా, మాటలతోటి ఆడడానికే ఇక్కడికి వచ్చాము. రైట్. సో ఎవరైనా ఒక్కరికి అన్మిట్ ఆప్షన్ ఇస్తాను నేను. ఎస్, ఎవరన్నా రైట్. ఎస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు వెంకట్ అయ్యర్ 4 నెంబర్ లాగా ఉండాలి సార్. వెంకటరమణారెడ్డి గారు 4 నెంబర్ 1 2 3 4 నంబర్ లా ఉండాలి. ఎస్, ఇంకా సూపర్ సార్, 4 నంబర్ మీకు నచ్చింది. డన్. ఎస్, సత్యజ్యోతి మ్యామ్ ఎలా ఉండాలి? సార్ వీళ్ళు ఏమి కాదు సార్, వీళ్ళందరూ కూడా స్టైలిష్ గా ఉన్నారు. అదేంటి మేడం, అన్ని ఫారెన్ స్టైల్ అవి మంచి ఇంపోర్టెడ్ కౌబాయ్ స్టైల్. నో సార్, ఒక ట్రైనర్ కి మేబీ ఒక కార్పొరేట్ లెవెల్లో వీళ్ళందరూ ఏంటంటే కొంచెం స్టైలిష్ గా యూత్ ఎలా ఉంటారు, కాలేజ్ బాయ్స్ అలా ఉన్నారు. ఓకే, గ్రేట్ మేడం, గ్రేట్. ఎస్, మీరు చెప్పింది కూడా కరెక్టే. డన్. సో వీళ్ళందరూ కూడా రకరకాల హెయిర్ స్టైల్ తోటి ఉన్నారు. కాబట్టి వీళ్ళని చూడగానే కాలేజ్ బాయ్ అంటే మేడం చెప్పలేకపోతుంది, కానీ లైటర్ బాయ్స్ లాగా అలా అలా కౌబాయ్స్ టైప్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ట్రైనర్ గా పనికిరాదు. ఈ హెయిర్ స్టైల్స్ మనకు ఏది కూడా ఇందులో పనికిరాదు మనకు అనేది ఒక ఉద్దేశం. మరి ఎలా ఉండాలి హెయిర్ స్టైల్? రైట్, ఇక్కడ మీకు ఇమేజెస్ లో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇమేజ్ గుడ్, సెకండ్ ఇమేజ్ ఆల్సో గుడ్. ఆ విధంగా ఉండాలి. మంచి ఒక సైడ్కి దూకుంటారా, మెండుకు దూకుంటారా. అంతేగాని అంటే ఇట్లా వెనకాల ఇంతింత పొడుగు జుట్లు పెట్టుకొని జుంపాలు పెట్టుకొని ఉండకూడదు. అప్పుడు మేము కాలేజ్ అంటే ఇప్పుడు మాకు 100 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మా జమానాల మా సినిమాలు ఏముంటుండే, షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుండే. ఏ సినిమా? దిల్వాలే దుల్హనియా లే జాయింగే, దిల్వాలే దుల్హనియా లే జాయింగే అని చెప్పేసి ఉంటుండే. ఇంత పెద్ద హెయిర్స్ ఇక్కడ ఇట్లా ఇట్లా అంటే ఎంటికలు అటు ఇటు తిరుగుతుండే. అట్లా పెద్ద జుంపాలు వేసుకొని ఉంటుండే. కానీ ఇప్పుడు ట్రైనర్ గా మరి అట్లా జుంపాలు పెంచుకొని ఉంటే ఈ ఏమంటారు నోట్లోకి వస్తుంది మాట. రైట్. సో అలా జుంపాలు పెంచుకుంటే బాగుండదు. కాబట్టి నీట్ గా చూడముచ్చటగా అట్రాక్ట్ గా ఉండాలి.
మన హెయిర్ స్టైల్ అనేది అద్భుతంగా అలా అట్రాక్ట్గా ఉండాలి. దాని తర్వాత మన ముఖం ఎలా ఉండాలి, ఫేస్ ఎలా ఉండాలి. ఎస్, ఫేస్ ఎలా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఫేస్ లో దా దాని ఫేస్ లో ఎలా ఉండాలని దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఈ గడ్డం ఉన్నది కదా, ఇందాక హెయిర్ స్టైల్ గురించి చేసాము. ఈ గడ్డం కూడా ఎలా ఉండాలి సార్? ఏం సార్ గడ్డం మన సెషన్ అడ్డమా? ఎస్, అడ్డం ఏం కాదు మిత్రులారా, గడ్డం పెంచుకుంటారు, గడ్డం పెంచుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ గడ్డం పెంచుకుంటారు ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు కాబట్టి పెంచుకోవాలనుకున్నా కానీ గడ్డాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోండి. మీ కంట్రోల్ అంటే దాన్ని ఏమో ట్రిమ్మింగ్ అది ఇది చేస్తారు కదా, మాకంటే పెంచుకునే అలవాటు లేదు కాబట్టి మాకు తెలియదు కాబట్టి. సో దాన్ని ఏం చేయండి, నీట్గా ట్రిమ్ చేయడమో లేదు. కొందరికి ఎందుకంటే గడ్డం ఉంటేనే అందంగా ఉంటారు, కొందరు రకరకాలుగా ఉంటారు కాబట్టి పెంచుకునే వాళ్ళు దాన్ని అలా వదిలిపెట్టకుండా నేను కేజీఎఫ్ లేకుంటే నేను తగ్గేదేలే అని ఇలాంటివి కాకుండా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటారు. దాని తర్వాత ఎస్ అంటే ఇమేజ్ సెకండ్ ఇమేజ్ లో చూపెట్టినట్టుగా ఆ విధంగా మీరు గడ్డాన్ని ఇచ్చేసుకోండి. అండ్ రెండవది, ఇలాంటి హాబీస్ ఈయనకి ఏదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఆ చెవులో వెంట్రుకలు పెంచుకున్నందుకు తనకి అవార్డు వచ్చిందంట. ఇలాంటి హాబీస్ మనం ట్రైనర్ గా ఉన్నప్పుడు ఇలాంటివి మీరేం పెట్టుకోకండి మిత్రులారా. ఈ గోర్లు పెంచుకోవడము, ఎస్, ఈ ఎంటికలు పెంచుకోవడం, చెవుల ఎంటికలు పెంచుకోవడం, ఇలాంటివి మాత్రం మనకు పనికిరాదు, సూటబుల్ కాదు. ఇదొక్కటి మీరు గమనించగలరు. అండ్ దాంతో పాటుగా మా ఫేస్ కూడా ఎప్పుడు నీట్ గా ఉండాలండి. ఇట్లా చూడముచ్చటగా మన సెషన్ టైం అవుతుంది, మనకు మిమ్మల్ని 9 గంటలకు రమ్మన్నారు, 8 గంటలకు వేదిక మీకు సార్ మీరు స్పీచ్ ఇవ్వాలి, మేడం మీరు స్పీచ్ ఇవ్వాలి అని పిలిచారు. 8 గంటల ఒక్క నిమిషం తక్కువ 8 గంటలకు హడావిడిగా మనం ఆ స్టేజ్ మీదకి వెళ్ళేసేసి ఆ చెమటలు కప్పుతున్న ముఖంతో మనం అందమైన జీవితం అనే ఒక సబ్జెక్ట్ మీకు చెప్తానని చెప్పేసి మీరు అందమైన ముచ్చట్లు చెప్పాలంటే మీ ముఖం అంతా మన ముఖం అంతా జిడ్డు జిడ్డుగా ఉండి మనం మాత్రం అందం గురించి మాట్లాడితే ఏమన్నా ఉంటుందా? పోలిక ఉంటుందా? ఉండదు. కాబట్టి లేకుంటే ఆ, మీరు వెళ్తున్నారు, సెషన్ మీకు అవకాశం వచ్చింది, వెళ్తుంటే లేట్గా అయ్యో లేట్ అయింది వెళ్ళాలని చెప్పేసి ఏ కారో హీరో నడిపిస్తున్నారు, సంథింగ్ ఏదో నడిపిస్తున్నారు, రోడ్డు మీద ఎవరో అడ్డం వచ్చారు, ఆడేదో మీ బండికి తాకిచ్చాడు, అసలు బుద్ధి ఉందో మీరు చెప్పేసి ఆ టెన్షన్ అంతా మీరు క్యారీ చేస్తూ అక్కడ మీరు ఏం చెప్పాలి? ఒక స్టేజ్ మీదకి వెళ్ళేసేసి మానసిక ప్రశాంతత ఎలా అలవర్చుకోవాలనే సెషన్ చెప్పడానికి మిమ్మల్ని పిలిచారు. మీరు ఈ జరిగిన గొడవను మీరు క్యారీ చేస్తూ ముఖమంతా ఇట్టిట్లా పెట్టి వంపులు సొంపులు పెట్టుకుంటా ఆడిపోయి మానసిక ప్రశాంతత అసలు బుద్ధుందా ఆడి రోడ్డు మీద అని చెప్పేసి ఏదో క్యారీ చేసుకుంటా ముఖం మీద అంతా కోపం గీపని చెప్పేస్తే బాగుండదు. కాబట్టి ముఖం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఒక కర్చీఫ్ క్యారీ చేయండి. ఎస్, కాబట్టి స్టేజ్ ఎక్కే కంటే ముందు ముఖాన్ని ఒకసారి కడుక్కోండి. మీకు ఆల్రెడీ ఇదంతా జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. తర్వాత అన్వాంటెడ్ ఎయిర్స్ మాత్రం ఎక్కడా ఉండకుండా చూసుకోండి. అన్వాంటెడ్ వేర్ ఎక్కడ ఉన్నా కానీ మీరు దాన్ని లేకుండా చూసుకోండి. దాంతో పాటుగా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మీకు అది అభ్యంతరకరంగా ఉంటుంది, నాకు కూడా చెప్పాలన్నా కానీ ఎబ్బెట్టిగా అనిపిస్తుంది. అంటే రోజువారీ జీవితంలో ఏం చేస్తామంటే పొద్దున్న వెళ్ళిస్తాము, షేవింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతా ఉంటాం, ఎక్కడెక్కడ ఏడుస్తుంది ఇప్పుడు చెవులల్లో అక్కడిక్కడ ఎడ పెరుగుతుంది, మనకి ఎడ గమనిస్తాం, అంత టైం ఉండదు కదా. చూడండి, ఎస్, సో ఇలా ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోతాము, ప్రొఫెషన్కి వెళ్ళిపోతా ఉంటాం, ఇలా ఉంటాం. సో ఇవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే మన ఫోకస్ ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్లో ఉంటాం, మనం ఒక సబ్జెక్ట్ పరంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఒక ప్లాట్ గురించి చెప్తుంటారు, సంథింగ్ ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు, అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఉన్నప్పుడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉండాలి ఫేస్లో డిస్టర్బ్ లేకుండా. దాని తర్వాత దాని తర్వాత మరి డ్రెస్సింగ్ విధానం ఎలా ఉండాలి? డ్రెస్సింగ్ షర్ట్స్ ఎలాంటి షర్ట్లు వేసుకోవాలంటే ఈ ఇమేజ్ లో చూపెట్టినట్టుగా మనం ఎప్పుడు కానీ లైట్ కలర్ షర్ట్స్ మాత్రమే ఉండాలి. లైట్ గా తేలికగా ఉండాలి. అంటే తేలికైనవి అన్ని పైన ఉంటాయి, గాఢమైనవి బరువైనవి అన్ని కింద ఉంటాయి అంటారు. కాబట్టి మన షర్ట్ అనేది ఎప్పుడు కానీ లైట్ కలర్, వైట్ కలర్ కానీ లైట్ బ్లూ కానీ ఎనీథింగ్ లైట్ కలర్ ఉండాలి. అంతేగాని అలా జీన్స్ షర్టు, థిక్ కలర్ షర్ట్స్ ఇలాంటివి మనం వెయ్యకూడదు, గమనించుకోండి. తర్వాత ఆ షర్ట్ కూడా ఎలా ఉండాలి? ఫుల్ కాలర్ ఉండాలి, నీట్ గా కాలర్ ఉండాలి. కాలర్ లేని షర్ట్స్ కూడా వేయకూడదు. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉండాలి, ఫుల్ హ్యాండ్స్. ఎస్, హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేయకూడదు. ఒక ట్రైనర్ గా ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కటి మీకు చెప్పేది ఏంటంటే ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మనం వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనే విషయం గురించి నేను చెప్తున్నాను. హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మాత్రం వేయకూడదు. దాని తర్వాత వాచెస్
వాచెస్ ఎలాంటి వాచెస్ పెట్టుకోవాలి, ఎలాంటి వాచెస్ పెట్టుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ 1లో ఉన్నట్టుగా అలాంటి వాచెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఇమేజ్ 2లో సార్ నాకు మంచిగా ఉన్న రియల్ ఎస్టేట్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా డబ్బులు వచ్చాయి, మా ఊర్లో పొలం తవ్వుతుంటే లంకె బిందెలు దొరికాయి, నేను పెద్ద పెద్ద బంగారు వాచులు పెట్టుకుంటా అలాంటి అంటే అలాంటి ఎదుటి వాళ్ళను మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. మీ మాటల కంటే మీ వాచే వాళ్ళని ఆకర్షించుకుంటుంది, కాబట్టి మీరు చెప్పేది గంగలో పోసిన అవుతుంది కాబట్టి రైట్. సో మన వాచ్ ఎప్పుడు నీట్గా అలా ఉండాలి. బెల్ట్ వాచ్ అయితే బెస్ట్, లేదా మనకి పెద్ద పెద్ద డయల్ ఉండకుండా నీట్గా ఉండే వాచ్లు ఇస్ ద బెస్ట్, రైట్. సో ఇదొకటి గమనించండి. దాని తర్వాత బెల్ట్ బెల్ట్ ఎలా ఉండాలి, బెల్ట్ నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇమేజ్ 1లో ఉన్నట్టుగా సింపుల్ బక్కెలు ఉండాలి. కొంతమంది బక్కెలు పెడతారు, ఐ లవ్ యూ, యు లవ్ మీ, లేకుంటే ఆ లైటర్ పెడతారు, దానికి బ్లేడ్లు పెడతారు, స్టార్ పెడతారు, చక్రాలు గిర 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 తిరిగే చక్రాలు పెడతారు. Yes, ఇలాంటి పెట్ట ఉండొద్దు మిత్రులారా. సింపుల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. అండ్ బెల్ట్ కూడా ఎలా ఉండాలంటే, నేను సార్ ఐఎమ్ టైగర్, నేను ఏమనుకుంటున్నాను సార్ పులి అని చెప్పేసి ఆ పులి చర్మం డిజైన్ ఉన్న బెల్ట్లు పెడతారు, లేకుంటే నాగుంబాం తోలుతోటి చేపించిన లెదర్ బెల్ట్ అని చెప్పేసి నాగుంబాం డిజైన్ ఉన్న బెల్ట్లు పెడతారు. అట్లా కాదు, సింపుల్గా నీట్గా ప్లెయిన్ బ్లాక్ ఉండాలి. ఓకే, మళ్ళీ ఇంకొక ట్విస్ట్, సార్ మీరు చెప్పినట్టే ప్లెయిన్ బ్లాక్ అని పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బెల్ట్ రేపు లావ్ అవుతామేమో మళ్ళీ బెల్ట్ వేస్ట్ అవుతామేమో అని చెప్పేసి ఇంత పొడుగు బెల్ట్ పెట్టుకొని అది ఏం చేస్తారంటే నడుముకు చుట్టూ నాగమాం చుట్టుకున్నట్టుగా దాని చుట్టూ చుడుతూ ఉంటారు, 2-3 చుట్లు చుడతారు. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ బెల్ట్ ఎంత ఉండాలంటే ఇప్పుడు మీకు ఇమేజ్ 1లో చూపెట్టినట్టు బొక్కల్లో పెట్టినాక జస్ట్ 2 ఇంచులు మాత్రమే బయటికి రావాలి. అంతేగాని ఇంత పొడుగు వచ్చేసి ఆ బెల్ట్ కూడా వేలాడము, లేకుంటే చుట్టూ నాగంబాంలా చుట్టడము అలా ఉండకూడదు. గమనించండి మిత్రులారా. సో ఇదొకటి బెల్ట్ పెట్టుకునే విధానం, బక్కెల్ విధానం. అటు పిమ్మట ఇక్కడ మీకు 2 విషయాలు నేను స్కిప్ చేస్తున్నాను, లాస్ట్కి అడిగితే చెప్తాను, లేకుంటే నేను చెప్పాను, అది మీ ఇష్టం, రైట్. అండ్ దాని తర్వాత ప్యాంట్ ఎలా ఉండాలి, ప్యాంట్ ఎలా ఉండాలంటే ఎస్, ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా ప్యాంట్ ఎలా ఉండాలనేది. ఎస్, ఇమేజ్ ఎస్, బెల్ట్ తర్వాత ప్యాంట్. ఈ ప్యాంట్ కాకుండా ఇందులో మీకు కొన్ని మిస్ అయింది. జీన్స్ ప్యాంట్ వేయొచ్చా, మనం జీన్స్ ప్యాంట్ వాడొచ్చా ఒక ట్రైనర్గా? జీన్స్ ఎవరు మాట్లాడండి, మధ్య చాలా చెప్పింది కదా, జీన్స్ వాడొచ్చా, జీన్స్ ప్యాంట్ వాడొచ్చా? ఇట్లానండి, ఇట్లా వాడకూడదు సార్, వాడకూడదు. జీన్స్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు? అది ఫ్యాషన్ గా ఉండి అది మళ్ళీ జీన్స్ లో కటింగ్లు వాటిలో కాల్చినవి రకరకాలు వస్తాయి సార్ మోడల్. సూపర్ సార్. అది అక్కడ ఇక్కడ అమెరికాలో లేబర్లు వాడుతుండేనంట అప్పట్లో. లేబర్ గొర్రెల కాడికి పోయేటోడు, వాడికి రోజు పిండే అవకాశం ఉండదు కాబట్టి నెలలు వేసుకున్నా కానీ ఏం కాదని చెప్పేసి అలాంటివి వాడుతుండేనంట. తర్వాత మీరు ఇందాక చిరిగినవి కటింగ్ ఉండేదంటే నాకు ఒక చిన్నది, నా పర్సనల్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఉన్నది, నేను చెప్పమంటే ఒక 2 నిమిషాలు చెప్తా, మీరు పర్మిషన్ ఇస్తే. Yes. అయితే మా పిల్లలు, జ్యోతి మేడం సీరియస్గా ఉన్నారు, సత్యజ్యోతి మేడం, ఎనీథింగ్ ఎల్స్ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? ఎస్, ఓకే. అయితే మా మా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు బాబులు, వాళ్ళకి రీసెంట్లీ అప్పట్లో అంటే ఒక 1-2 years బ్యాక్ అప్పుడు కొత్తగా ఆ జీన్స్ వచ్చినాయి. పండగ వచ్చినప్పుడు షాపింగ్ పోతాం కదా, షాపింగ్ పోయిన తర్వాత కొనుక్కోండి అంటే వాళ్ళు చూస్తున్నారు, అది పోయిండ్రు. దాని తర్వాత ఆ జీన్స్ ప్యాంట్ తీసుకొచ్చిన తర్వాత డాడీ ప్యాంట్ కావాలి చూసారు, 2800 రూపీస్ ఏమో ఉంది జీన్స్. అది చూసిన తర్వాత ఇట్లా చూసారు, అంత మోకాళ్ళ దగ్గర చినిగిపోయింది. అదేంట్రా ఇంత పైసలు పెట్టి చినిగిపోయేది జీన్స్ అని చెప్పేసి అంటే, లేదు డాడీ ఇది ఫ్యాషన్ అంటారు. అదే ఫ్యాషన్ ఏంట్రా, ఇప్పుడు మీకు గుర్తుండుంటది ఒకప్పుడు, అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ తెలియదు కానీ ఒకప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు అప్పుడు ఇంతగా డెవలప్ లేదు కాబట్టి ఒకటే ఒక్క నెక్కరో ఒక ప్యాంటో ఉంటుండే, అది వేసుకొని 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 వెనకాల గిత్త రంధ్రాలు పడుతుండే. వాటికి రంధ్రాలు పడితే మా ఇంట్లో ఏం చేస్తుండే అంటే మళ్ళీ మేరోళ్ళ దగ్గర తీసుకుపోయి దానికి మాస్కలు అనేది వేస్తుండే, మాస్కలు వేస్తే ఆ చిరిగిపోయింది కనబడకుండా మళ్ళీ వేరే బట్ట తీసి దానికి కుట్టి పెడుతుండే. అది కనబడకుండా ఉండడానికి మేము బ్యాగులు అడ్డం పెట్టుకొని, బుక్కులు అడ్డం పెట్టుకొని ఎన్నో బాధలు పడుతుంటుంది. కానీ ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు ఆ మాస్కలు వేసుకున్న ఫ్యాషన్ అయిపోయింది. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి.
అయితే నేను అన్నాను, అరే చిని, ఇంకోటి అక్కడ చూశాను మంచిగా చినిగని పాయింట్, నీట్ పాయింట్ ఉంది, అదే జీన్స్. అది చూస్తే 2000 ఉంది. నానా, 2000 రూపీస్ ఉంది, మంచిగా ఉన్నది, చినగలేదు. ఆ చినిగిపోయిన పాయింట్ ఎందుకు నాన్న 2800 రూపీస్ అంటే, లేదు నాకు అదే కావాలి ఫ్యాషన్ అంటే, సరే ఇక నువ్వు వినేటట్లేవు, కాకపోతే ఒక ఆప్షన్, ఎందుకంటే చినిగిందే కావాలి కదా, ఈ ప్యాంట్ తీసుకో, మంచిది తీసుకో, ఇంటికి పోయినాక నేను జింపుతా, 800 రూపీస్ మిగులుతాయి కదా అని చెప్పేసి అన్నా. "ఏయ్, అది ఫ్యాషన్ అని చెప్పేసి." సో అట్లా ఉంది జనరేషన్. ఓకే, వాట్ ఎవర్. అయితే అలాంటి ప్యాంట్లు నిజానికి కూడా అలాంటి ప్యాంట్స్ మనం వాడకూడదు. మనం ఇలా ఫార్మల్ ప్యాంట్స్ వాడాలి. ఇందాక అనుకున్నాం కదా, తేలికైనవన్నీ పైన ఉండాలి, భారమైనవి గాఢమైనవి అన్నీ కూడా కింద ఉండాలి, బరువైనవి. కాబట్టి గాఢమైనవి బరువైనవి అంటే థిక్ కలర్స్. ఎస్, బ్లాక్ కలర్. సార్ బ్లాక్ మాకు సెంటిమెంట్, మేము వెయ్యం. ఓకే, వెయ్యం. బ్లాక్ వేయకుంటే నేవీ బ్లూ ఉంది, ఎస్, థిక్ బ్లూ ఉంది. ఇలాంటి థిక్ కలర్. ఆ థిక్ కలర్ అంటే మళ్ళీ ఎర్ర జెండ్ అంటే ఎర్ర కలర్లు. ఎస్, మళ్ళా ఎల్లో కలర్లు, గ్రీన్ కలర్లు. ఆ ఆ థిక్ కలర్లు కాదు మిత్రులారా, ఇవి నేవీ బ్లూ, ఎస్, బ్లాక్, ఇలాంటి థిక్ కలర్లు వేయాలి. మరి ఆ ప్యాంట్ కూడా ఎక్కడి వరకు ఉండాలి అంటే, మనకు అలా మడిమెల పైదాకా ఉండకూడదు, మనకి ఎక్కడికి ఉండాలంటే మంచిగా మన షూస్ ఏదైతుందో షూస్ వరకు ఉండాలి. మరి అలా అని చెప్పేసి మళ్ళీ కింద కూడా ఊడ్చేట్టు ఉండొద్దు, ఎందుకంటే హైదరాబాద్లో ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొద్దున్నే ఊడ్చేస్తారు. మళ్ళీ మీ ప్యాంట్స్ తోటి ఊడవాలనే కార్యక్రమం పెట్టుకోకండి, క్లీన్ అండి. సో కాబట్టి ఓన్లీ షూస్ కనెక్ట్ అయ్యే విధంగా, టచ్ అయ్యే విధంగా ఫార్మల్ ప్యాంట్స్, అలాంటి ప్యాంట్స్ వాడితే చూడ చూడ చక్కగా ఒక జేమ్స్ బాండ్ లాగా కనిపిస్తారు మిత్రులారా. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి షూస్ ఎలా ఉండాలి. షూస్ షూస్ ఎలా ఉండాలంటే, సి, బ్లాక్ కలర్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి బ్లాక్ కలర్ షూస్ మాత్రమే ఉండాలి. మిత్రులారా, బ్లాక్ కలర్ బెల్ట్, బ్లాక్ కలర్ షూస్, మ్యాచింగ్, రైట్. మరి ఆ షూస్ కూడా ఎలా ఉండాలి అంటే, బ్రౌన్ కలర్ రెడ్ మాత్రం వాడొద్దు, ఒక ట్రైనర్ గా వాడొద్దు. నేను చెప్పేది ఒక ట్రైనర్ గా. బ్రౌన్ రెడ్ మనకు సూటబుల్ కాదు, ఓన్లీ బ్లాక్ ఇస్ ప్రిఫరబుల్. దట్టు లేస్ ఉన్న షూస్ మాత్రమే వాడాలి. లేస్ లేస్ ఉన్న షూస్. ఎస్, అంతేగాని మనం కట్ షూస్, అవన్నీ లోఫర్స్ అవన్నీ వాడకూడదు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు. అప్పుడు నిండుగా ఉంటుంది మనకు. దాని తర్వాత దాని తర్వాత ఎస్, ఆర్నమెంట్స్. మెల్లమెల్లగా మహిళా మనులు, ఏం సార్ మీకంటే ట్రైనర్లు అంటే మీ దృష్టిలో మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు కాదా, ఆడవాళ్ళు మీ కళ్ళకి అంతలేరా అని చెప్పేసి రగిలిపోతుండ్రు వాళ్ళు, రగిలిపోతుండ్రు. వస్తున్నా మీ దగ్గరికి, వస్తున్నా, మెల్లమెల్లగా వస్తున్నా, టెన్షన్ పడకండి, మీకు కూడా సబ్జెక్ట్ ఉంది. ఎస్, ఆర్నమెంట్స్ ఎలా ఉండాలంటే, రింగులు. మా ఆయన నాకు డైమండ్ నేనంటే చాలా ఇష్టం, డైమండ్ రింగ్ అను, లేకుంటే నవరత్నాలు అని చెప్పి దగదగలాడే వజ్రపు ఉంగరాలు మనం పెట్టుకోవద్దు మిత్రులు. పెట్టుకుంటే డైవర్షన్ అవుతుంది, మనకి ఎదుటి వల్ల మైండ్ డైవర్షన్ అవుతుంది. చైన్లు, ఓ సార్ ఫుల్ పైసలు వచ్చినాయి నాకు, లంక బిందెలు దొరికిందని చెప్పేసి బర్రె గొలుసులు లాంటి గొలుసులు వేయకూడదు. దాని తర్వాత గాజులు, కడాలు, కంకణాలు. నాకు కంకణం వచ్చింది సార్ నా పాండిత్యానికి మెచ్చి, రాణి, కానీ ట్రైనర్ గా ఉన్నప్పుడు అవి వేసుకోకూడదు. ఎస్ మిత్రులారా, ఇప్పుడు వచ్చాను చూడండి అసలు సబ్జెక్ట్. అబ్బా, ముఖాల చిరునవ్వు చూడండి, ఆ నవ్వు చూడండి, మొత్తానికైతే వచ్చారని చెప్పేసి. రైట్, ఇప్పుడు మీ డ్రెస్సింగ్ విధానం ఎలా ఉండాలి. నేనేమంటానంటే, మన భారతీయ మహిళలు నమస్కరించదగిన మహిళలు కాబట్టి, మీరు డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచి ఒక శారీ కట్టుకుంటారు, శారీలో ఉంటారు, లేదా ఒక పంజాబీ డ్రెస్లో ఉంటారు, ఇలా నిండుగా ఉంటారు. కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు ఎలాగో మోకాలు పైన మిడ్డీలు వరకు మీరు వేసుకోరని మాకు తెలుసు, ఎందుకంటే అది మన సంస్కృతి కాదు కాబట్టి మీకు సపరేట్గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, కాబట్టి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా దానిపైన ఒక బ్లేజర్ వేసుకుంటే నిండుగా గౌరవప్రదంగా కనబడతారు. కాకపోతే ఆ శారీస్ కూడా కొంచెం ప్లెయిన్ గా కట్టండి. జిల్ 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 జిగేలు రాని అన్నట్టుగా కాకుండా, జిల్ అని మొత్తం ఆ మెరుపులు దగదగలతో కాకుండా చాలా సింపుల్ గా ఉంటే చాలా చూడముచ్చటగా ఉంటది. దాని తర్వాత ప్రపంచంలో ఆడవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది వారి హ్యాండ్ బ్యాగ్.
ఇది లేకున్నా కానీ వారు ముస్తాబు చేసుకుంటూ వాళ్ళు మేకప్ చేసుకుంటూ కూడా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కూడా మేకప్ చేసుకోవాలి, మేకప్ ఉండాలని కోరుకుంటారు. దానికి కూడా డిజైన్లు, ఎస్ ఆ హ్యాండిల్స్ అవన్నీ ఉండాలని కోరుకుంటారు. అంటే మంచి మనసే. కాకపోతే ఏంటంటే అలా మీరు డిజైన్ హ్యాండ్ బ్యాగులు, రఫ్ కలర్స్ బ్యాగులు ఉంటే ఫోకస్ అంతా కూడా దాని మీదకే వెళ్తుంది. కాబట్టి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం వీలైనంత వరకు ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్యాగ్స్ వాడండి. దాని తర్వాత మీకు మరి మాకు ఎలా ఉండాలి, ఈ చెప్పులు షూస్ మేము ఎలా వేసుకోవాలంటే మీకు నో ప్రాబ్లం అండి. మీరు శాండిల్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయినా కానీ లేడీస్ కూడా షూస్ వస్తున్నాయి, చాలా అద్భుతమైన షూ వస్తుంది, అవి వేసుకోవచ్చు. అంతేకాని ఈ హిల్స్ మాత్రం మనం వేసుకోకూడదు. అది ఆరోగ్యానికి ప్రాబ్లమే. అంతేకాకుండా ఒక ట్రైనర్గా ఒక స్పీకర్గా వెళ్ళినప్పుడు ఈ హిల్స్ వేయకూడదు. కాబట్టి అది వేరే ప్రొఫెషన్ లా, అంటే హెయిర్ హోస్టెస్ అలాంటి వాటికి ఉంటుంది. మనకి ఇది అవసరం లేదు. కాబట్టి నీట్ అయిన షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇది వీటిని ఏమంటారండి, సెకండ్ కింద ఉన్నాయి వాటిని ఏమంటారు, అవి ఏమంటారు మేడం, జ్యోతి మ్యామ్, వాటిని ఏమంటారు, ఆ, కింద ఉన్నాయి కదా మేడం వాటిని. జుమ్కీలు సార్, ఆ జుమ్కీలు. జుమ్కీలు రైట్. జుమ్కీలు, హ్యాంగింగ్స్, ఓకే, జుమ్కీలు హ్యాంగింగ్ అవి కూడా మనం వేసుకోవద్దండి. ఎంత కోపం వస్తుందో, ఆరు మీరు ఏంటి అసలు అని చెప్పేసి యుద్ధానికి వచ్చేట్టుగా ఉన్నారు ఒక్కొక్కరు. ఎందుకు వేసుకోవద్దంటే ఇప్పుడు మనము జుమ్కీలు వేసుకుంటాం, జుమ్కీలు వేసుకున్న తర్వాత మనం ఏదో మాట్లాడుతుంటే అసలు ఈ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అని చెప్పేసి ఇట్లా అన్నప్పుడు మనతో పాటుగా అవి తిరుగుతాయి. అవి అలా లయబద్ధంగా తిరిగినప్పుడు మనం కూడా వాటికి లయబద్ధంగా ఇలా ఇలా ఊపుతా ఉంటాం. అవి ఊపుతాయి, మనం వాటికి తగ్గట్టుగా ఊపుతాం. ఇదంతా ఊడంతా ఎదురుంగలు చూసేసి వాళ్ళు కూడా అబ్బా అని చెప్పేసి అలా 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 డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మొత్తానికి సబ్జెక్ట్ బాయ్, సెషన్ బాయ్. కాబట్టి డిస్ట్రాక్ట్ అయ్యేది ఏ విషయం మనకొద్దు. పైన ఉన్నాయి కదా వాటిని ఏమంటారు, పైన ఉన్న వాటిని ఏమంటారమ్మా, స్టన్స్ అంటారు సార్. ఆ ఏమంటారు, స్టన్స్ అంటారు సార్. స్టడ్స్. స్టడ్స్, దుద్దులు, కమ్మలు, ఓకే, రకరకాల పేర్లు. అబ్బా ఎంత ఎంత సంతోషమో వాటి గురించి అడిగాను నేను. సో అలాంటివి వేసుకుంటే మనకు అవి అలా టచ్ అయినట్టుగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ మనకు ఉండవు. ఎస్ స్టడ్స్ ఎస్. సో మా రాజలక్ష్మి మేడం చెప్పేసింది అప్పుడే, స్టడ్స్ ఎంత లైట్ గా ఉంటారు, రైట్. సో అలాంటి స్టడ్స్ వేసుకుంటే అవి అలా పట్టేసుకొని ఉంటాయి కాబట్టి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండదు, రైట్. దాని తర్వాత మీకు కూడా సార్ మరి మాకు హెయిర్ స్టైల్ లేదా, నో డోంట్ వరీ అమ్మా, మీకు కూడా హెయిర్ స్టైల్ మీరు ఎలా ఉన్నా ఓకే. మంచిగా జడేసుకున్నా ఓకే, ఒక్క జడ వేసుకున్నా, రెండు జెల్ల సీతలాగా రెండు జెల్ల వేసుకున్నా నో ప్రాబ్లం, పోనీటైల్ వేసుకున్నా నో ప్రాబ్లం, లేకుంటే బాబ్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. అంతేగాని నాకు తెలుసు మీకు ఏంటంటే అప్పట్లో విఠలాచార్య సినిమాల్లాగా ఇలా కురివి దయ్యాలేమంటారు కదా, అలా జుట్టు విరబీసుకొని అయితే మీరు ఉండరని మాకు తెలుసు. అలా ఉండరు, మన సంస్కృతి కాదు అది. ఎస్, అంతే కదా. అలా విరబోసుకొని మాత్రం మనం స్టేజ్ మీద రాకుండా మంచిగా పోనీటైలు దాన్ని మంచిగా అలా పెట్టుకుంటారు. కాబట్టి అది ఎట్లాగో అద్భుతంగా ఉంటుంది. ఒక విరబోసుకున్నాడు తప్ప మిగతా ఏ స్టైల్ అయినా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, అద్భుతంగా ఉంటారు. దాని తర్వాత గాజులు. మా ఆయన నాకు మొత్తము 7 వారాల నగరు ఫుల్ గాజులన్నీ ఉన్నాయి సార్, రంగురంగుల గాజులు, సప్తవర్ణాల గాజులు. మా ఆడపడుచులు గాజులు పెట్టింది సార్, ఆడపడుచుల గాజులు, అత్త కోడల గాజులు ఏమేమో ఉంటాయి కదా కార్యక్రమాలు, అవన్నీ పెట్టుకొని వస్తారు సార్. ఇంత పొడుగు పెట్టుకొని వచ్చారనుకోండి, అక్కడ మనకి గాజుల సప్పుడు తప్ప మీ సప్పుడు వినబడదు. కాబట్టి గాజులు వద్దు, డిస్ట్రాక్ట్ అవుతుంది. ఏమున్నా కానీ చైన్లు అవన్నీ కూడా బ్రాస్లెట్ వేసుకుంటా కానీ సన్నగా స్లిమ్ గా ఉండాలి. దాని తర్వాత మెడలో గొలుసులు. నేను కాసుల పేర్లు వేసుకుంటా, నెక్లెస్ తీసుకొని వస్తా. నెక్లెస్ రవ్వల డైమండ్ ఏమో ఉంటాయి కదా నెక్లెస్లు, అలాంటి ఈ పెద్ద పెద్ద ఉంగరాలు వేసుకొని రావద్దు అస్సలు. ఎందుకంటే మా ఆఫ్లైన్కి వచ్చినప్పుడు అయితే మాకు బంగారం అంటే చాలా ఇష్టం, మా రామ్లోకకి నాకు. సో జాగ్రత్త. కాబట్టి బంగారు ఆభరణాలు ఒక ట్రైనర్ గా పనికిరాదు. మరి అదే ఫంక్షన్ కి వెళ్తే, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళారు, మంచిగా మొత్తం నిండుగా వెళ్ళండి, ఒక లక్ష్మీదేవి లాగా వెళ్ళండి. ఒక కార్యక్రమానికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళండి, ముచ్చటగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పేది ఓన్లీ ట్రైనర్ గా మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ నాతో గొడవకు రావద్దు. ఆఫ్లైన్ లో అనుకోకుండా నేను వచ్చినా కానీ నా మీద గొడవకు రావద్దు. ఎస్. దాని తర్వాత ఎస్. సో సెషన్, మీ గ్రూమింగ్ బేసిక్ గా మీకు ఏం కావాలి అనేది నేను నేర్పించాను. ఒక ట్రైనర్
ఎలా ఉండాలి, వేషధారణ ఎలా ఉండాలి, ఒక దోష అద్భుతంగా ఉన్నా కానీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అలాగే మనము ఈ ఇన్ని రోజులు నేర్చుకున్న ఈ కంటెంట్ ఇంత అద్భుతంగా ఉన్నా కానీ మన ప్రజెంటేషన్ చేసేటోళ్ళం ఎలా ఉండాలి అనే విషయం సంబంధించి ఈ రోజు అయితే నేను మీకు చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద సెషన్. దీంతో ఇదే కాకుండా మీకు ఇంకా కొన్ని విషయాలు కూడా నేను షేర్ చేయదలుచుకున్నాను. ఒక్క నిమిషం ఈ పీపీటీ క్లోజ్ చేసి చెప్తాను నేను. సి మీకు ఎవరైనా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు ఆఫ్లైన్కి వస్తారు, ఉన్నారా ఇక్కడ ఉన్నారా, అందరు ఉన్నారా ఇక్కడ ఉన్నారా, హలో హాయ్ హాయ్ హలో 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 హలో. ఎందుకంటే మీరు 1 and 2 అని పెట్టారు. మొత్తం జోకే వద్దు సార్, మొత్తం నవ్వుకుంటూ వద్దు. ఎందుకంటే నవ్వుకుంటా పోతే నవ్వుల పాలు అవుతాం సార్. సీరియస్ గా కూడా ఉండాలని చెప్పేసి 1 and 2 అని కూడా పెట్టారు. కాబట్టి ఇప్పటిదాకా సీరియస్ గా తీసుకొచ్చాను. ఓకేనా? మీ కోరిక నెరవేరిందా? మరీ సీరియస్గా ఉండకండి. రైట్. ఇప్పుడు మీరు రేపు ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేషన్ ఇస్తాం. మీరు అద్భుతంగా సర్టిఫికేషన్ ఇస్తాం. మిమ్మల్ని ఆఫ్లైన్లా బట్టలు పిండేది గుర్తుపెట్టుకోండి. సబ్బు రుద్ది ఇట్లా అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినాయి. ఒకప్పుడు సంగతి చెప్తున్నా. ఇట్లా కుదేసి నానబెట్టి బ్రష్ పెట్టి గీకి బండకేసి కొట్టి నీళ్ళలో ముంచి పిండి దులిపి దండ మీద ఆధారిస్తాం కదా. అదే ఉంటది కార్యక్రమం ఆఫ్లైన్ మీకు. ఆఫ్లైన్ ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పటికే మన వాళ్ళు మిమ్మల్ని సబ్బు పెట్టి నానపెట్టారు. ఆఫ్లైన్లో ఇప్పుడు మిమ్మల్ని ఉతికి ఆరేసడం ఉంటుంది. ఉతికి ఆరేసిన తర్వాత బట్టలు ఎలా ఉంటాయండి? ఎండిన తర్వాత తెల్లగా మెరిసిపోతా ఉంటది. అలాగే మీరు కూడా జ్ఞానపరంగా అద్భుతంగా అలా మెరుస్తా ఉంటారు సర్టిఫికెట్ చేతిలో పడే సమయానికి. అవునా కదా? సో సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఎలాగో స్టేటస్ పెట్టుకుంటారు కదా. ఇది రాగానే ఫస్ట్ స్టేటస్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అబ్బో స్టేటస్లు పెట్టుకున్న తర్వాత అందరూ అడుగుతారు కదా, అబ్బా జలజా మేడం ఏంది డిఫరెంట్గా కనబడుతున్నావు, ఇదేంది ఎస్ కృష్ణ సార్ ఏంటి అంది బ్లేజర్ డిఫరెంట్ సర్టిఫికేట్ అని అందరు దృష్టిలో పడతాం మనం. పడ్డప్పుడు మీకు కొన్ని సెషన్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచో లేకుంటే ఏదో కంపెనీల నుంచో ఏదో స్కూల్లోనో సెషన్కి పిలుస్తారు మిమ్మల్ని. సెషన్లు పిలుస్తారు. ఆ గవర్నమెంట్ స్కూల్లో అయితే మనం ఫ్రీగా చెప్పాలి. అది మీకు ఆఫ్లైన్లో చెప్తాము. గవర్నమెంట్ స్కూల్లో తప్ప మీరు ఎక్కడికి పోయినా కానీ మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే నేను కూడా తీసుకున్నాం. మేము 10 నిమిషాలు మాట్లాడితేనే ఇస్తారు. అట్లా ఉంటది. కాబట్టి అప్పుడు మీకు ఏం చేస్తారంటే మీ మీద అభిమానం కొద్ది సెషన్ పిలుస్తారు. పిలిచినప్పుడు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని వాళ్ళకు తపన. ఎస్, తపన అన్నప్పుడు మీకు లంచ్ అక్కడ మీకు ఏం ఏర్పాటు చేయాలంటే, సార్ మీరు ఏం తింటారు సార్, లంచ్ తర్వాత మీ సెషన్ ఉన్నది, మీరు లంచ్ తెప్పిస్తామంటే అబ్బా ఎలాగుందని చెప్పి నాకు ఆ ప్యారడైజ్ చికెన్ బిర్యానీ, ఈ మటన్ బిర్యానీ, ఇంత పెద్ద లిస్టు చెప్పకండి మిత్రులారా. లిస్టు అస్సలు చెప్పకండి. ఎస్, అక్కడ ఎంత మితంగా తింటే అంత మంచిది. తర్వాత ఒకవేళ మీరు కాదన్నా కానీ మీ మీద అభిమానంతో వాళ్ళు తెప్పించి పెడతారు అక్కడ. ఎస్, అన్ని రెడీ చేసి పెడతారు. అబ్బా ఈ చేపల కూర నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా, నాకు ఎంత ఇష్టమో. ఎస్, వద్దు, అస్సలు వద్దు. మీకు ఎంత ఇష్టమైందన్నా కానీ ఇంటి దగ్గర తినండి. కానీ అక్కడ మాత్రం, ఎందుకంటే మనం ముద్దు మాటలు, అద్భుతమైన మాటలు, ఆకర్షణీయమైన మాటలు మనం ఎన్నో చెప్తాం. చెప్పింది ఇంత అద్భుతమైన విషయాలు చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ఏళ్ళు నాకుడు, చేసుడు, సప్పుడు చేసుకుంటా తినుడు, ఇలాంటి అడ్డదిడ్డంగా అక్కడ బిహేవ్ చేయొద్దు. ఒక ట్రైనర్ అంటే ట్రైనర్ లాగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయం, షూస్ కంటే ముందు ఒక చిన్న విషయం నేను చెప్పడం చేసిన. సాక్సులు సాక్స్ల విషయం చెప్తాను నేను. మేము ఆఫీస్ నుంచి నేను బయటకు వెళ్ళేటప్పుడు చాలా మంది, కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ని చూస్తాను. ఎగ్జిక్యూటివ్స్ ఎంత అద్భుతంగా తయారవుతారంటే మంచి లైట్ కలర్ షర్ట్ వేసుకుంటారు, మంచిగా బెల్ట్ పెట్టుకుంటారు, కింద కూడా డార్క్ కలర్ ప్యాంట్ వేసుకుంటారు, షూస్ కూడా ముఖం చూసుకోవచ్చు అంత నీట్గా పాలిష్ చేసుకొని ఉంటారు. ఆ బైక్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ప్యాంట్ కాస్త కింది నుంచి కాస్త పైకి లేస్తుంది. మీరు గమనించారో లేదో? బైక్ మీద అప్పుడు ఏమవుతుందంటే ఒక అద్భుతమైన విషయం బయటకు వస్తుంది, తెర మీదకి వస్తుంది. అది ఏంటంటే సాక్సులు. ఆ సాక్స్ ఎంత బాగున్న సాక్సులు మాత్రం ఇలా ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఎలాస్టిక్ పోయి ఇలా ఓపెన్ అయి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మన వాళ్ళు కూడా మేధావులు, ఒక్కోసారి మేము మరి గంత అమాయకుల్లా కనబడుతున్నాము. మేము దానికి రబ్బర్ బ్యాండ్లు వేసి కవరేజ్ చేస్తాం. సో ఓకే, ఇదొక విషయం. అయితే ఆ రబ్బర్ బ్యాండ్లు వద్దు మిత్రులారా. మీకు సాక్సులు చాలా దొరుకుతాయి ఇవాళ రేపు.
ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, మంచిగా టైట్గా థిక్ కలర్ సాక్స్ ఉండాలి, అది కూడా లైట్ కలర్ సాక్స్ ఉండకూడదు. ప్యాంట్కి మ్యాచ్ అయ్యే కలర్ సాక్స్ అయితే బాగా. సో అలాంటి ఫుల్ సాక్స్లు వేసుకోండి. తర్వాత సాక్సులు రోజు పిండండి, రోజు సాక్సులు మారవండి. నేను ఇందాక చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఎవరైనా సెషన్కి ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రాగానే స్టేజ్ ఎక్కియరు, అంతే కదా. ఫస్ట్ మర్యాద చేసుకునేది మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళ ఆఫీస్ రూమ్లోకి పిలుస్తారు, ఆఫీస్ రూమ్లో పిలిచి మీకు మర్యాద టీయో కాఫీ ఇవ్వాలనుకుంటారు. ఆ ఆఫీస్ రూమ్లో ఉండగానే దేవుని ఫోటోలు ఉంటాయి కదా, ఎవరైనా కానీ సార్ షూస్ బయట ఇప్పిరండి అని ఉంటుంది. మనం షూస్ బయట ఇప్పగానే ఆఫీస్ రూమ్, ఏసీ రూమ్, క్లోజ్డ్ రూమ్ లో మామూలుగా నేను ఏం చూస్తా అంటే క్యా చల్రా అంటే ఫాగ్ చల్రా అని, ఫాగ్ పర్ఫ్యూమో, పార్క్ అవెన్యూ పర్ఫ్యూమో, రకరకాల పర్ఫ్యూమ్ల పేరు వింటాం కానీ ఇక్కడ మాత్రం కొత్త బ్రాండ్ పర్ఫ్యూమ్, మన సాక్స్ల బ్రాండ్, మీ బ్రాండ్ పర్ఫ్యూమ్ మాత్రం వాళ్లకు చూపెట్టకండి మిత్రులారా. ఎస్, ఎందుకంటే ఆ సెషన్ సంగతి దేవుడు ఎరుగు, ముందు వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి. కాబట్టి ఎస్, ఇలాంటి బ్రాండ్ అంటే మీకు అందరికి తెలుసు, మళ్ళా చెప్పలేదంటనక పోయేరు అనేది మాట వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నా, మీ అందరికి తెలుసు. ఓకేనా, మన బ్రాండ్ పర్ఫ్యూమ్ అనేది మాత్రం అక్కడ మీరు చూపెట్టకండి, సాక్సులు మాత్రం ఎప్పుడు నీట్గా చూసుకుంటుండండి. దాని తర్వాత ఇంకొక విషయం, టెలిఫోన్ టెలిఫోన్ ఎటికెట్ అంటే మీకు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కొందరు ఫోన్ చేస్తారు, ఎస్ అండి ఇట్లా శ్రీనివాస్ గారు మాకు ఒక మంచి సెషన్ కావాలని ఫోన్ చేస్తారు. మామూలుగా నేను చూస్తుంటారు ఫోన్ ఫోన్ హలో, ఆ, 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 ఈ ఏదో అర్థం కాదు. లేకుంటే వీళ్ళు ఫోన్ చేసిన ఉన్నాడా, ఏం చేస్తుండు, ఏడున్నాడు, అట్లా కాకుండా ఎంత శ్రావ్యంగా ఉండాలంటే ఫోన్ మనకొచ్చినా మనం ఫోన్ మాట్లాడినా కానీ మేడం, ఆ, నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ పెరుమల్ల, నేను ఆ, పావని గారితో మాట్లాడొచ్చా, మాట్లాడేది పావని గారేనా, ఇలా మనము ఎదుటి వాళ్ళ పేరు తీసుకొని, సార్ నమస్తే రాఘవ్ కుమార్ గారు, నమస్కారం అండి, నేను శ్రీనివాస్ పెరుమల్ల మాట్లాడుతున్నా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా, ఎంత బాగుంటది కదా. లేకుంటే రాఘవ్ గారే నాకు ఫోన్ చేశారు, ఎస్ ప్రవీణ్ గారు ఫోన్ చేశారు, హాయ్ సార్ నమస్తే చెప్పండి ఏం చేయాలి మీకోసం అని చెప్పేసి ఇలా రిసీవ్ చేసుకుంటే ఎంత బాగా మాట్లాడతారు. అలాగనే, "ఆ, ఏంది" అని అడ్డదిడ్డంగా మాట్లాడితే మీకు సెషన్ ఇచ్చేదేమో కాదు కానీ అసలు జీవితంలో మళ్ళీ మనకు ఫోన్ అనేది చేయరు. కాబట్టి కొంచెం ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా మాకు తెలుసు మీరు అందరూ మాట్లాడతారు, అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను. రైట్, ఇలా అద్భుతంగా ఫోన్ మాట్లాడడం కూడా నేర్చుకుందాం. రైట్, ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని విషయాలు కూడా మీకు బేసిక్గా ఎలా ఉండాలనేది కవర్ చేశాను. దాని తర్వాత ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేను సందేహాలు కూడా తీసుకోదలుచుకున్నాను. సందేహాలు అయిపోయిన తర్వాత మీకు ఒక అద్భుతమైన మళ్ళీ ఒక 10 సెకండ్స్ వీడియో ఉంటుంది, సూపర్ అది. ఎందుకంటే ఒక ట్రైనర్ అయిపోయిన తర్వాత మన యొక్క అంబిషన్, మన కోరికలు ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, మనం ఎలా ఉండాలి అనేది ఒక లోపల తపన తపన ఉంటుంది కదా, ఒక ట్రైనర్గా నేను ఇట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి ఇది అని చెప్పేసి. అది నేను ఒక మొన్న సినిమా చూసినప్పుడు నాకు ఆ క్లిప్ నచ్చింది, సేమ్ మనలాంటి భావన ఉన్న ఆ క్లిప్పే. ఆ క్లిప్ కట్ చేసుకొని నేను దాచిపెట్టుకున్నాను. సెషన్ అయిపోయిన తర్వాత మీకు అది ప్లే చేస్తాను. ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే తీసుకుందాం. ఎస్, అందరికీ నమస్తే అండి. నా పేరు సి వెంకటరమణారెడ్డి. సో నా రోల్ నెంబర్ 3, మా గ్రూప్ వచ్చింది అచీవర్స్. సో మా మెంటర్ రాజ్యలక్ష్మి గారు. సో ఈరోజు సార్ క్లాస్ అద్భుతంగా ఉంది. సో ఫస్ట్ చూస్తానే సారు ఒక్క విషయం అర్థమైంది సార్, అదేంటంటే మీరు మహిళా పక్షపాతి అని తెలిసిపోయింది. సో మీతో పాటు నేను కూడా మీకంటే ఎక్కువ మహిళా పక్షపాతిని సార్. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళ ఇళ్లలో చేసే పనికి మనం వెలకట్టలేము. మన జీతం బయట ₹1,00,000 2 లక్షలు ఇచ్చినా వాళ్ళు చేసే పనికైతే మనం వెల కట్టలేం సార్ ఎప్పుడు లైఫ్లో. అది కాకుండా ఆ తర్వాత మీరు వచ్చింది ఈ జెంట్స్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, తర్వాత లేడీస్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనుకున్నారు. అంటే నకసక పర్యంతం అన్నారు, అంటే తల నుంచి గోటి వరకు ఎలా వేసుకోవాలో చెప్పుకుంటూ వెళ్ళారు. టై మంది అంటే బ్లేజర్ నీట్గా ఉండాలి, షర్ట్ వచ్చింది లైట్ కలర్స్ ఉండాలి, దాని తర్వాత టై ఉండాలి. ఇది దాని కిందకి వస్తే బెల్ట్, ఈ బెల్ట్ బ్లాక్ కలర్ ఉండాలి. మరీ పొడుగు నడుము చుట్టినట్టు పాముల్లాగా ఉండకుండా జస్ట్ మన ఇక్కడ బకెల్ నుంచి పక్కన ఒక 2 ఇంచెస్ ఉంటే చాలు. ఆ బకెల్ కూడా నీట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, మన కలర్స్ డిజైన్స్ ఎక్కువ లేకుండా, ఐ లవ్ యూ, ఈ లవ్ మీ ఇలాంటివి లేకుండా సింపుల్ గా ఉండాలి. ఆ తర్వాత ప్యాంట్ వచ్చింది థిక్ కలర్స్ ఉండాలి, బ్లాక్ కానీ నేవీ బ్లూ కానీ ఇలా ఉండాలి. ఆ తర్వాత షూ బ్లాక్ కంపల్సరీ వేయాలి, షూ పాలిష్ ఉండాలి. ఆ షూ కూడా ఇవి ఉండాలి, లేసెస్ కంపల్సరీ ఉండాలి.
అంటే లేస్ లేకుండా ఉండే షూలు వేయకూడదు. వచ్చారు. ఆ తర్వాత మీరు మా సాక్సులు లాస్ట్‌లో చెప్పారు. సాక్సులు ఇప్పుడే చెప్పేద్దాం సార్. సాక్సులు నీట్‌గా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలి. సాక్సులు 3, 4 డేస్ ఉతకంటే మీరు చెప్పినట్లు కంపొచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి సాక్సులు కూడా నీట్‌గా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలి. అవి కూడా సేమ్ కలర్, ప్యాంట్ కలర్, బ్లాక్ కలర్‌లో అయితే బాగుంటుంది. సో ఇదొచ్చింది జెంట్స్ సార్. ఇంకా లేడీస్ అయితే చెప్పాల్సిన పని లేదు సార్. వాళ్ళ డ్రెస్ వాళ్ళు నీట్‌గా వేసుకుంటారు. వాళ్ళు శారీస్ గానీ, చూడీదార్లు గానీ, లేదా వాళ్ళకి ఏ డ్రెస్ నచ్చితే అది ఉండాలి. ఆ నుంచి ఇంకా వాళ్ళు కూడా హెయిర్ కట్ మాత్రం అన్ని బాగా చూసుకోవాలి. మీరు చెప్పినట్టు అంటే విరబోసుకున్నట్టు ఉండకూడదు జుట్టు. అది తప్ప మిగతా వాళ్ళ స్టైల్ వాళ్ళు ఏది ఉంటే అది వేసుకోవచ్చు సార్. ఇంకా వాళ్ళు కమ్మలు పెట్టుకుంటే మంచిది, బెటర్‌గా ఉంటుంది. అది పొడుగు వేలాడిందంటే అవి వాళ్ళతో పాటు డాన్స్ చేస్తాయి కాబట్టి అది అట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత గొలుసులు కూడా సింపుల్‌గా ఉండాలి సార్. మెడలో గొలుసు సింపుల్‌గా ఉండాలి. ఈ వేళ్ళలో కూడా ఉంగరాలు ఎక్కువ లేకుండా సింపుల్‌గా ఉంటే బెటరు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసేట్టుగా ఉంటే అది కూడా సింపుల్‌గా బ్లాక్ కలర్‌లో అలా ఉంటే సింపుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది సార్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఆహ్, ఇవి ఇలా మొత్తం అన్నీ ఏ టు జెడ్ అన్నీ చెప్పేశారు సార్ మాకు. టెలిఫోన్‌లో ఎలా మాట్లాడాలి అవి చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా చెప్పులు కూడా లేడీస్ కూడా వాళ్ళు కూడా నార్మల్ చెప్పులేసుకుంటే మేలు సార్. లేదంటే ఇవి వేసుకున్నారంటే హై హీల్స్ ప్రాక్టీస్ లేకుంటే ఆడనే పడతారోళ్ళు. కాబట్టి అలాంటివి వాడకుండా సింపుల్‌గా వాళ్ళకి ఏది నీట్‌గా ఉంటే అది వేసుకుంటే బావుంటుంది. అంతే సార్. మిగతా అన్ని విషయాలు మీరు బాగా కరెక్ట్‌గా చెప్పేశారు సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.